ఆంధ్రప్రదేశ్ పాపులేషన్‌తో చూసుకుంటే, తెలంగాణ పాపులేషన్ చాలా తక్కువ జనాభా. లెక్క ప్రకారం మరి అక్కడ జాబ్ క్యాలెండర్ విడుదలైపోయింది. మరి ఇక్కడ ఎందుకు ఆలస్యం అవుతుంది? కారణం ఏంటి? అంటే ఒకటండి బాలగారు, ఇప్పుడు ఇక్కడ అంటే పాపులేషన్ సెన్సస్‌తోని మనకు ఉద్యోగ నోటిఫికేషన్‌లకు, పాపులేషన్ సెన్సస్‌కి ఏమాత్రం సంబంధం లేదు. మనం అవి రెండింటిని మనం ఎట్టి పరిస్థితుల్లో కోఆర్డినేట్ చేయడానికి అవసరం లేదు. ఎందుకనంటే మీరన్నట్లు అన్నారు గదా! ఎన్నికల మేనిఫెస్టో లోపల ఎవ్రీ ఇయర్ మేము 2,00,000 ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పేసి ఈ గవర్నమెంట్ మాటిచ్చింది. సో మాటిచ్చింది కాబట్టే నిరుద్యోగ సమాజం అంతా గూడా కదిలి, నిరుద్యోగ సమాజం అంతా గూడా ఈ ప్రస్తుత కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ జేసింది. సో వాళ్ళు గూడా పాపం బస్సు యాత్రలు చేశారండి. 2 బస్సు యాత్రలు చేశారు. ఒకటి నార్త్ తెలంగాణ, రెండవది సౌత్ తెలంగాణ బస్సు యాత్రలు చేసిర్రు. పిల్లలు మావోళ్ళే పాపం. మరి వాళ్ళు ఎందుకు బస్సు యాత్ర చేసిర్రు? ఉద్యోగాల కోసం. ఈ ప్రభుత్వం వస్తే మా బాధలు వింటుంది, మా కష్టాలు వింటుంది, మాకు న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఆశతోనే కదా పాపం. 17 ఏళ్ల నుంచి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగంగా ఉన్నా నేను. 17 ఏళ్ల నుంచి నా జీవితమే వాళ్ళతోని నడుస్తుందండి. ఈ రోజు నాటికి నా జీవితమే వాళ్ళతోనుంది. ఇప్పుడు నాకు మీరన్నారు కదా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో నేను పోటీ చేసి నాకు 63,000 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వస్తాయండి 63,000? నేనేమన్నా రాజకీయ నాయకుని నేపథ్యం ఉన్నటువంటి కుటుంబమా? లేదంటే నా నా అపోనెంట్స్ ఎవరైతే నా పైన పోటీ చేసినటువంటి వాళ్ళ మాదిరిగా నాకు పెద్ద పెద్ద వ్యవస్థలు ఉన్నాయా? లేకపోతే వాళ్ళ మాదిరిగా నాకు వందల వేల కోట్ల ఆస్తులు ఉన్నాయా? మరి ఏం లేనటువంటి ఒక కామన్ మ్యాన్, ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసినటువంటి నాకు 63,000 ఓట్లు వచ్చినాయి అంటే జస్ట్ బికాస్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ యూత్. అండ్ ప్రసన్న హరికృష్ణ అనేటువంటి వ్యక్తి ఒకవేళ చట్టసభల్లో ఉంటే కొంత న్యాయం జరుగుతుంది సమాజానికి అని చాలామంది ఇంటెలెక్చువల్స్, ఎడ్యుకేషనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా, నిరుద్యోగులతో పాటు వాళ్ళందరూ కూడా కలిసి నడిచి నాకు అన్ని ఓట్లు తీసుకొచ్చి పెట్టారండి. మరి తప్పనిసరిగా ఎందుకు అట్లా పెట్టారు అంటే, ప్రసన్న హరికృష్ణ క్వశ్చన్ చేస్తాడు కౌన్సిల్ లోపల ఉంటే. మరి మాకు 2,00,000 ఉద్యోగాల హామీ ఏదైతే ఉందో, ఇట్లాంటి వ్యక్తి అక్కడ ఉంటే తప్పనిసరిగా అడుగుతాడు అని చెప్పేసేటువంటి ఒక నమ్మకంతో నాతో పాటు కలిసి నడిచొచ్చారు వాళ్ళు. మీలాంటి వ్యక్తులు రెచ్చగొడుతున్నారు విద్యార్థుల్ని, యాస్పిరెంట్స్‌ని, అభ్యర్థుల్ని అని అంటున్నారు. మరి ఏం చెప్తారు వాళ్ళకి? ఇక్కడ ఒకటండి, రెచ్చగొట్టడం అనేది ఎవరు చేయరండి. స్టూడెంట్ ఇప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత అండి పాపం? 21, 22 ఇయర్స్ నుంచి 40 వరకు ఉంటారు వాళ్ళు. దే నో ఎవ్రీథింగ్ అండి. ఎవరు ఏం చేశారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది వాళ్ళందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు సింపుల్ అండి, దెర్ ఇస్ నో రాకెట్ సైన్స్, దెర్ ఇస్ నో ఆల్జిబ్రా ఆర్ జామెట్రీ. ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి హామీ కదా 2,00,000 ఉద్యోగాలు ఇవ్వడం అనేది. సరే, మీకు 2,00,000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి ఏమంటారు ఆలోచన లేదు అనుకోండి. కనీసము దిస్ ఈజ్ మై పాలసీ. ఇగో నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల పట్ల మా ప్రభుత్వం యొక్క పాలసీ ఇట్లా ఉంది. ఏంటి పాలసీ? ఫర్ ఎగ్జాంపుల్, మీరు టీజీపీఎస్సీని సంస్కరణ చేస్తానని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు అందులోపల సంస్కరణలు జరగలేదు. రెండవది, మీరు టీజీపీఎస్సీ నుంచి ఒక సిలబస్ కమిటీని వేసిర్రు. ఆ సిలబస్ కమిటీ అసలు ఎప్పుడు మీటింగ్ పెడుతుందో ఎవరికి తెలియదు. ఆ సిలబస్ కమిటీ అసలు వర్క్ చేస్తుందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఆ సిలబస్ కమిటీ ఏ అంశాలను కొత్తగా పెడుతుంది లేదా ఉన్న అంశాలను కంటిన్యూ చేస్తుందా లేదా అనేది ఎవరికి తెలియదు. మరి దాని యొక్క యాక్టివిటీ నిరుద్యోగులకు తెలియనప్పుడు కనీసం సిలబస్ అని అనౌన్స్ చేస్తే వాళ్ళు చదువుకుంటారు కదా. ఇది మీరు చేయట్లేదు. నంబర్ 3, ఒకవేళ లేట్ చేస్తాం చూద్దాం అని చెప్పేసి మీకు ఆలోచన కనుక ఉంటే మీరు పిలవండి, ఒక 50 మందిని పిలవండి కదా. ఎవరైతే రిప్రజెంటేటివ్స్, నిరుద్యోగుల వైపున రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళని పిలవండి. మమ్మల్ని కూడా పిలవండి. మా సలహాలు సూచనలు ఏమైనా మీకు అవసరం అవుతే, ఒకవేళ మీరు ఫీల్ అవుతే మేము వీఆర్ రెడీ టు గివ్ యూ. పిలిచి వాళ్ళతో మాట్లాడితే, ఇప్పుడు కన్సెన్సస్ అంటే సంప్రదింపులు. ఇప్పుడు నాకు ఒక బాధ ఉందండి, మీరు గవర్నమెంట్, నేను బాధపడుతున్న నిరుద్యోగిని. మరి నా బాధను అడ్రస్ చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది కదా. ఎందుకంటే మీ ప్రభుత్వం రావడానికి కారణం నేనైనప్పుడు నా బాధను వినేటువంటి బాధ్యత కూడా మీ మీద ఉంటుంది కదా. మరి బాధను వినకుండా మీరు దూరంగా ఉంటే బాధగానే ఉండి అది ఆత్మహత్యలకు దారితీస్తుంది. కాబట్టి గవర్నమెంట్కి మీ వైపు నుంచి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఏంటి అంటే, మీరు నిరుద్యోగ నాయకులు ఎవరైతే ఉన్నారో, నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని మీరు చర్చలు జరపండి, సంప్రదింపులు జరపండి. మీరు ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇస్తారో క్లారిటీ ఇవ్వండి. మీరు 3 నెలలకు ఇస్తారా, 6 నెలలకు ఇస్తారో చెప్పండి. ఏ రకానికి సంబంధించినటువంటి వేకెన్సీస్ ఇస్తారో మీరు చెప్పండి. రిప్రజెంటేటివ్స్ అంటున్నారు, పార్టీలుగా విడిపోయారు కొంతమంది ఏమో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నారు. సో మరి నిరుద్యోగులకు మోసం జరగట్లేదు అక్కడ? ఇక్కడ ఒకటండి, అంటే
వాళ్ళకి కావాల్సింది నోటిఫికేషన్స్ కాబట్టి నోటిఫికేషన్స్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినప్పుడు అక్కడ పార్టీలు వ్యవస్థలు ఏవి పనిచేయవండి. వాళ్ళకి కావాల్సింది నోటిఫికేషన్ కావాలి కాబట్టి నోటిఫికేషన్ మీరు ఇస్తలేరు అని చెప్పేసి కొంతమంది పిల్లలు పాప న్యాచురల్గానే ఇప్పుడు మీ సపోర్ట్ మాకు లేదండి, మిమ్మల్ని ప్రశ్నించే పార్టీ సపోర్ట్ అని మాకు ఉండాలి కదా. మేము వ్యవస్థీకృతంగా ఏర్పాటు కాలేదు కదా. మరి నేను మీ ద్వారా నేను చాలా సందర్భాల్లో చాలా వేదికల పైన కూడా నేను మాట్లాడాను. మీ ద్వారా ఇప్పుడు తెలంగాణ నిరుద్యోగ సమాజానికి నేను చాలా స్పష్టంగా ఒకటే నేను చెప్పదలుచుకున్నా. మీరందరూ కూడా దయచేసి నిరుద్యోగ మిత్రులు, ఈ రాష్ట్రం లోపల 50 లక్షల వరకు ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులందరూ కూడా మీ వైపు నుంచి నేను ఒక స్పష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని పంచుతున్నాను. మీరందరూ కూడా ఒక సంఘంగా ఏర్పాటు కండి. ఒక వ్యవస్థీకృత నిర్మాణంగా ఎప్పుడైతే ఏర్పాటు అవుతుందో అప్పుడు మాత్రమే మీరు చేస్తున్నటువంటి ఉద్యమాలకు మా మద్దతు ఎట్టి పరిస్థితుల్లో ఉంటుంది, అవి సక్సెస్ అవుతాయి. అంటే నిరుద్యోగ సంఘాలు విడిపోవడం వల్లనే వాళ్ళకు న్యాయం జరగట్లేదు. అన్ఫార్చునేట్ ఏంటంటే దెర్ ఇస్ నో ఆర్గనైజేషన్, దెర్ ఇస్ నో పర్టిక్యులర్ అండ్ డెడికేటెడ్ ఆర్గనైజేషన్. అప్పుడప్పుడు సపరేట్ గా కొంతమంది వస్తున్నారు కదా అక్కడ, అవి సంఘ రూపం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సంఘం ఏమంటాను నేనంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల ఒక సంఘం ఉన్నది, ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ పోరాట సమితి అని చెప్పేసి. వాళ్ళు చాలా ఉద్యమాలు చేసిరు పాపం. నేనే చాలా కాంటెక్స్ లోపల వాళ్ళకు నా వైపు నుంచి కూడా నేను అన్ని రకాల సహాయ సహకారాలు అందించాను. సిద్దికి అని చెప్పేసి ఉంటాడు, మన కడప పిల్లోడు. సో తను కంప్లీట్గా విజయవాడ, వైజాగ్, ఇక్కడ అవసరమైతే ఇక్కడ మొత్తం తిరిగి వాళ్ళ నిరుద్యోగ సమస్యల పట్ల ప్లకార్డ్స్ పట్టుకొని ధర్నాలు చేసి రాస్తారోకోలు చేశాడు. అంటే ఒక సంఘం, ఒక వ్యవస్థీకృత నిర్మాణం ఉంటే ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనం ఒక ధర్నా కాల్ఫార్ చేసినాం అనుకోండి, 1000 మంది వస్తారు. మనకు వ్యవస్థనే లేదనుకోండి, మనం ప్రతి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా, మన రాష్ట్రంలో ఇక్కడ 33 జిల్లాలు ఉన్నాయి. 33 జిల్లాలకు సంబంధించి ప్రతి డివిజన్ లోపల, ప్రతి మండల స్థాయి లోపల మనకు లైబ్రరీలు ఉన్నాయి. దయచేసి ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగ సమస్యల పైన ఇప్పుడు ఉద్యమిస్తూ ఉన్నారో వాళ్ళు ఒక అడ్హాక్ బాడీగా మీరు ఏర్పాటు కండి. అడ్హాక్ బాడీగా ఏర్పాటై ఒక సంఘాన్ని రిజిస్టర్ చేసి ఈ 33 జిల్లాల తెలంగాణ తిరగండి, ప్రతి లైబ్రరీకి వెళ్ళండి, ప్రతి లైబ్రరీ లోపల లైబ్రరీ కమిటీలు వేయండి. అట్లా వేస్తే మొత్తం ఒక 3 నుంచి 5,000 మంది అసలు కమిటీ మెంబర్సే ఉంటారు. మీరు ఇందిరా పార్క్ దగ్గర ఒక ధర్నా కాల్ఫార్ చేసారు అనుకోండి, మీరు ఏ స్టడీ హాల్ తిరగాల్సిన పని లేదు, ఏ కోచింగ్ సెంటర్ వాళ్ళని వెళ్ళి రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. మీ కమిటీ మెంబర్సే 3,000 మంది ఇందిరా పార్క్ దగ్గర వచ్చి కూర్చుంటారు. అప్పుడు ప్రభుత్వం భయపడదండి? ఇప్పుడు ఎందుకు రైతులకు భయపడుతుందండి ప్రభుత్వం? ఎందుకు ఉద్యోగులకు భయపడుతుందండి ప్రభుత్వం? ఎందుకు కార్మికులకు భయపడుతుందండి ప్రభుత్వం? ఎందుకు మహిళలకు భయపడుతుంది ప్రభుత్వం? వాళ్ళకు ఒక వ్యవస్థీకరించబడినటువంటి ఒక ఎంటిటీ ఉంది. కాబట్టి వ్యవస్థలు ఉంటే వ్యవస్థలకు ప్రభుత్వాలు భయపడతాయి. అవ్యవస్థీకృతంగా ఉండేటువంటి ఈ నిరుద్యోగ సమాజానికి వ్యవస్థీకృతంగా మారండి అని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మాత్రమే మీకు సరైన రీతిలో న్యాయం జరుగుతుంది. అండ్ గవర్నమెంట్ భయపడుతుంది. గవర్నమెంట్ ఏదైనా డిసిషన్ తీసుకోవాలి అంటే, నిరుద్యోగులకు సంబంధించిన రేపు నోటిఫికేషన్స్ ఇవ్వాలి అంటే, నిరుద్యోగులు ఎవరైతే ఆ సంఘం ఉందో ఆ సంఘంలో రాష్ట్ర నాయకత్వం ఎవరైతే ప్రెసిడెంటో, జనరల్ సెక్రటరీ, ట్రెజరరో, వైస్ ప్రెసిడెంటో వాళ్ళని పిలుస్తుంది చర్చలకు. అప్పుడు ప్రభుత్వం భయపడుతుంది. ఎందుకు భయపడతలేదు ప్రభుత్వం చెప్పండి బాలగారు? 5,000 కలిస్తే ఒక పిడికిలి, వీళ్ళు వేలుగానే సపరేట్గా ఉండిపోయారు. ఎందుకు భయపడతలేదు ప్రభుత్వం అంటే, ఏముంటుంది నిరుద్యోగులతోని? ఎంతమంది ఉంటారండి నిరుద్యోగులు ఒక ఊర్లో? 1000 మంది పాపులేషన్ ఉన్నటువంటి గ్రామంలో గట్టిగా కొడితే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ చదివే వాళ్ళు 20-30 మంది ఉంటారు. అంటే 1000 ఓట్లలో 970 మంది మాకు ఉన్నారు, మేము పెన్షన్లు ఇవ్వడమో, రైతు భరోసానో, దానికో దీనికో మాకు ఉన్నారు. ఈ 20-30 మందితో ఏమవుతుందండి మాకు అనేటువంటి ధోరణితో ప్రభుత్వాలు ఉన్నాయి. ఆ ప్రభుత్వం యొక్క ధోరణిని మనం పంచలు చేయాలి అంటే, దాన్ని బద్దలు కొట్టాలి అంటే, మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ఏర్పాటు కావాలి, ఒక సంఘం ఏర్పాటు కావాలి రాష్ట్ర స్థాయిలో. ఆ రాష్ట్ర స్థాయి జాక్ ఎందుకు తెలంగాణ ఉద్యమం లోపల జాక్ అంత సక్సెస్ అయింది? ఆ జాక్ లోపల చాలా రకాల ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులకు కూడా పాపం డిఎస్సి వాళ్ళు ఉంటారు, డిఎస్సి పరీక్షలు చదివే వాళ్ళు ఉంటారు,
గ్రూప్ 2 పరీక్షలు చదివే వాళ్ళు ఉంటారు, గ్రూప్ 1 చదివే వాళ్ళు ఉంటారు, ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించినటువంటి పోస్టులు చదివే వాళ్ళు ఉంటారు, ఎస్ఐ కానిస్టేబుల్ చదివే వాళ్ళు ఉంటారు, ఓకేనా, జేఎల్ డిఎల్ చదివే వాళ్ళు ఉంటారు. మరి వీళ్ళందరికీ ఎవరికి సమస్య వస్తే వాళ్ళు మాత్రమే రోడ్ల మీదకి వస్తే మిగతా అందరు రారు కదా. ఇప్పుడు మొన్నటికి మొన్న ఏమైంది, ఈ ప్రభుత్వం డిఎల్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ నోటిఫికేషన్ ముందు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మొన్న రీసెంట్గా ఇచ్చింది. ఎంత దారుణం అంటే అది 100 మార్కులు 100% మార్క్స్ లోపల ఒక 40% మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్కి పెట్టింది. మిగతా అంతా కూడా పిహెచ్డి ఇంటర్వ్యూస్ అనేటువంటి పేరుతోని, అకాడమిక్ బ్రిలియన్స్ ఉండాలి అనేటువంటి ఒక పేరుతోని కేవలం 40% మాత్రమే రిటర్న్ ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ జరగాలి డిఎల్స్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అని చెప్పేసి ఒక కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తోని ఒక కాగితము పెట్టింది. ఎంత దారుణం అండి. గతం లోపల కంప్లీట్గా రిటర్న్ టెస్ట్ ద్వారా మాత్రమే మనకు రిక్రూట్మెంట్ జరుగుతుండే. ఇప్పుడు మీరు అకాడమిక్ బ్రిలియన్స్ అని చెప్పేసి పేరు చెప్పి, ఇంటర్వ్యూలు అని చెప్పేసి పేరు చెప్పి, మీకు నచ్చిన వాళ్ళకు నచ్చిన విధంగా మీరు ఉద్యోగాలు ఇస్తే, ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారండి, నేను ఏం లాబింగ్ చేయను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది చాలామంది ఉంటారు కదా, మరి వాళ్ళు దేన్ని నమ్ముకుంటారు, టాలెంట్ని నమ్ముకుంటారు. నాకు శక్తియుక్తులు ఉన్నాయి, నాకు టాలెంట్ ఉంది, నేను గట్టిగా కష్టపడతా, మీరు ఎగ్జామ్ పెడితే నేను రాస్తా, ఉద్యోగం కొడుతా అని చెప్పేసి నమ్మకంతో నేను ప్రిపేర్ అవుతా. మరి మీరు ర్యాంకింగ్ ఇచ్చేసి వెయిటేజ్ ఇచ్చేసి దీనికింత వెయిటేజ్ ఇచ్చేసి కేవలం రిటర్న్ ఎగ్జామినేషన్కు 40% మార్కులు అని చెప్పేసి మీరు చెప్తే నాలాంటి వాడు ఏం కావాలా. ఇప్పుడు డిఎల్లో ఎవరైతే గతం నుంచి ప్రిపేర్ అవుతున్నారో పాపం వాళ్ళందరూ కూడా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఎక్కడ లేదండి వ్యవస్థ. అది దేనికి అప్లై చేయాలి అంటే యూనివర్సిటీ పోస్టులు ఏవైతే యూనివర్సిటీస్ లోపల పనిచేసే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఉన్నారు కదా, దానికి అప్లై చేయాలి. అన్ఫార్చునేట్లీ ఈ డిగ్రీ కాలేజ్ వ్యవస్థ లోపల కూడా గతం లోపల డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ అనేవాళ్ళు యూజీసీ నామ్స్ ప్రకారం వారి యొక్క నామెన్క్లేచర్ను మార్చి డిగ్రీ కాలేజ్ లెక్చరర్ నుంచి వారిని అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటున్నారు. ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీలో వాళ్ళని అంటారు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అంటారు. అట్లా అని చెప్పేసి మీరు యూనివర్సిటీకి పెట్టే రూల్ను తీసుకొచ్చి డిగ్రీ కాలేజ్ లెక్చరర్లను కూడా పెడితే 40% రిటర్న్ ఎగ్జామినేషన్, మిగతా అంతా కూడా అకాడమిక్ బ్రిలియన్స్ అంటే నిరుద్యోగులు ఏం కావాలా. ఇప్పుడు మనమందరం ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళం అండి. గ్రామీణ ప్రాంతాల్లో డిగ్రీ కాలేజీలో చదువుకున్నటువంటి ఒక విద్యార్థికి పాపం వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళు పని చేస్తే తప్ప వాళ్ళ పూట గడనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అసలు డిగ్రీ కాలేజీకి కొంతమంది పాపం పిల్లలు పని చేయాలి కదా, రెగ్యులర్గా వెళ్ళలేక 100% మార్కులు 60%, 50%, 70% వస్తుంది పేదవాళ్ళకి. మరి 80% మార్కులు వచ్చిన వాళ్ళకి వెయిటేజ్ నేను ఇంతిస్తా, 60% మార్కులు వచ్చిన వాళ్ళకి వెయిటేజ్ ఇంతిస్తా అంటే మీరు ఏం న్యాయం చేస్తున్నట్లు. మీరు పరీక్ష పెట్టండి, అప్పుడు 80% వాళ్ళు పరీక్ష రాస్తారు, 50% వచ్చిన వాళ్ళు కూడా పరీక్ష రాస్తారు కదా. డైరెక్ట్గా ఇంటర్వ్యూ అకాడమిక్ బ్రిలియన్స్ అని పెట్టి పేదవాళ్ళకి ఎందుకు అన్యాయం చేస్తారు మీరు. సో ఇది కరెక్ట్ కాదండి. సో కాబట్టి అంటే గవర్నమెంట్ షుడ్ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకంటే నిరుద్యోగులకు ఇప్పటికే మీరు చాలా తీవ్రమైనటువంటి రీతి లోపల అన్యాయం చేస్తున్నారు. మళ్ళీ డిగ్రీ కాలేజ్ వ్యవస్థ లోపల పనిచేసేటువంటి వాళ్ళకు కూడా 40% మార్కులతో మీరు 40%తో రిటర్న్ ఎగ్జామినేషన్, మిగతా అంతా కూడా మా ఇష్టం వచ్చిన మాదిరిగా మేము చేస్తాము, దానికి ఒక బూచి యూజీసీ గైడ్లైన్స్ అని చెప్పేసేటువంటి బూచి యూపి మా ఇష్టం వచ్చిన మాదిరిగా చేస్తామంటే అది కరెక్ట్ కాదండి. గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ గతం లోపల మీరు రిలీజ్ చేసినటువంటి కాగితం ఏదైతే ఉందో దాన్ని వెనక్కి తీసుకోవాలి, దానిపైన మీరు తప్పనిసరిగా ఆలోచన చేయాలి అని చెప్పేసి మీ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను మీరు చెప్తున్నారు. నిరుద్యోగుల తరఫున నిరుద్యోగులందరూ వ్యవస్థీకృతం కావాలి. అప్పుడే వీళ్ళ ఏదైతే వీళ్ళకి వాళ్ళకు కావాల్సిన ఉద్యోగాలు అవన్నీ కరెక్ట్గా టైంకి వస్తాయి, టైంకి దొరుకుతాయని చెప్తున్నారు. ఇది ఒక వ్యవస్థీకృతం కావాలని కోరుకుంటారు నిరుద్యోగులందరూ కలిసి. ఇక్కడ ఆల్రెడీ ఒక వ్యవస్థ ఏర్పడింది, వీళ్ళ ద్వారానే ప్రభుత్వం అనే వ్యవస్థ ఏర్పడింది. దాని ద్వారానే వీళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఎదిరిస్తేనే ఉద్యోగాలు రావాలి. అటు ఎదిరిస్తూ ఇటు ప్రిపేర్ అవుతూ ఇటు అందరితో కలిసిమెలిసి ఉంటూ అక్కడి నుంచి ఉద్యోగాలు తెచ్చుకోవడం సాధ్యమయ్యే పనేనా? అయితే వాస్తవానికి మీ క్వశ్చన్ను నేను ఆన్సర్ చేసే ముందు దిస్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్ థింగ్ అంట. అంటే నిరుద్యోగులు వ్యవస్థీకృతం కావాలని ఎందుకు అంటున్నాను అంటే 2 ఏళ్ళు దాటింది, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కాబట్టి వ్యవస్థీకృతం కావాలంటున్నా.
అంటే వ్యవస్థీకృతం కావాలి అనడమే నాన్సెన్స్ వాస్తవానికి. ఎందుకంటే వ్యవస్థీకృతం జరుగుతుంది అంటే ప్రభుత్వం ఇనాక్టివ్గా ఉన్నట్టే లెక్క. అంటే ప్రభుత్వం తను చేసేటువంటి విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించట్లేదన్నట్టే లెక్క. కాబట్టి ప్రభుత్వం ఒకవేళ వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో లోపల చెప్పినట్టుగానే నిజంగానే జాబ్ క్యాలెండర్ వెరీ ఫస్ట్ ఇయర్ లోపల కనుక ఇంప్లిమెంట్ చేసి ఉంటే ఈరోజు నిరుద్యోగులు వ్యవస్థీకృతం కావాల్సిన అవసరం లేదంట నేను. ఎందుకు ఏర్పడాలంట? వాళ్ళ హక్కులు అక్కడ కాలరాయబడుతున్నాయి కదా. వాళ్ళ 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 కష్టాల్లో ఉన్నారు కదా. వాళ్ళు కష్టాల్లో ఉండి కూడా మీకు సపోర్ట్ చేసిరు కదా. మీరు కనీసం మీకు బాధ్యత లేకపోతే ఎలా అనేది నా పాయింట్.